ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. విశేషంగా సింహరాశి వారు మీరైతే మీకు స్వాగతం. విశ్వావస నవ సంవత్సరంలో గ్రహ ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి, మనము ఈ యొక్క విశ్వావస నవ సంవత్సరం ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తున్నాం అన్నమాట. మనకు కొత్త సంవత్సరం అంటే మనకు ఉగాది అవుతుందన్నమాట. కొంతమందికి చాంద్రమాన, కొంతమందికి సౌరమాన ఉగాది అనేది ఉంటుందని మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. మనకు ఇదే అన్నమాట ఇంపార్టెంట్. ఇక్కడ మనకు క్యాలెండర్ ఇయర్ మనకు కొత్త సంవత్సరం కాదనమాట. క్యాలెండర్ చింపడానికి మాత్రమే కొత్తది అవుతుందన్నమాట. ఇక్కడ మీరు మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర పల్గొని నక్షత్రం ఒకటో పాదం అయితే మీరు సింహరాశి అవుతారనమాట. ఇక్కడ మఖా నక్షత్రం మీరు మా, మీ, ము, మే అయితే మఖా నక్షత్రం, పుబ్బ అయితే మో, టా, టీ 2 అక్షరాలు అయితే పుబ్బ 4 పాదాలు, ఉత్తర పల్గొని అయితే మీరు టే అక్షరాలతో కలిగి ఉన్నవాళ్ళు వీళ్ళు సింహరాశి అవుతారు అనమాట. ఇక్కడ వీళ్ళకు చాలా అనుకూలమైనది. వీళ్ళు సింహం అంటే సింహమైన లక్షణాలు ఉంటుంది అనమాట. వీళ్ళకు గంభీరము, రాజరికం వీళ్ళకు మీకు చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళకు అదేవిధంగా గ్రహ ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి మీకు ఏది కూడా మీ వ్యక్తిగత జాతకాలను చూసుకోండి. మీరు ఎప్పుడైనా కానీ ఇంపార్టెంట్ ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ మనం చంద్రుడి అనుసరించి మాత్రం ఫలితాలు తెలియజేస్తున్నామని తెలుసుకోవాలి. అందరికీ ఒకటే ప్రభావం ఉండే అవకాశం అయితే లేదు. ఇక్కడ ఈ సంవత్సరం ప్రారంభం నుండి శని మీకు అష్టమ శని కాబోతున్నాడు అన్నమాట. అష్టమి కష్టమి పాలన చేస్తుంది అనేది అంటూ ఉంటామన్నమాట. అష్టమి శనిని చాలా వరకు ఇబ్బందులు పెడతారనమాట. ఆరోగ్యాలపైన కానీ ఉద్యోగంలో కానీ చాలా ఇబ్బంది పెడతారనమాట. ఆరోగ్యం 8వ స్థానం అనేది ఆరోగ్యం అనమాట. అక్కడ ఆయుష్, ఆరోగ్యము 8వ స్థానం అనమాట. అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న దీంతో కూడా మీరు అనుకూలంగా చూసుకోవాల్సి వస్తుంది అనమాట ఆరోగ్యం అయితే. అదేవిధంగా మే 18 తర్వాత రాహు 7వ ఇంట్లోకి మారడం, తర్వాత మీ యొక్క రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట. గురువు మీకు లాభస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట. గురువు అనుకూలంగా ఉన్నాడని చెప్పచ్చు. అక్కడ 7వ ఇంట్లో అంటే మీ కళతకు సంబంధించిన దోషాలు ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. అది కొద్దిగా చూసుకోవాల్సిన భార్య విషయంలో కానీ మీ యొక్క పార్ట్నర్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా అయితే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఉద్యోగపరంగా మీకు ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో పనిచేసే వాళ్ళకు చాలా మంచి సమయం అని మాత్రం చెప్పచ్చు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా మే 14 తర్వాత 11వ ఇంట్లోకి గురువు వెళ్ళడం వల్ల చాలా అనుకూలం ఉంటుందండి. మీ ఆదాయం ఉన్నటువంటి పెరగబోతుందన్నమాట. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అనుకూలం చాలా బాగుంటుంది అనమాట. సంపద మరియు ఆస్తి ఎలా ఉండబోతోంది, ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆస్తులు పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం అని మాత్రం చెప్పచ్చు అనమాట. మీకు మే 14 గురువు మారడం వల్ల ఆదాయం పెరుగుతుందని చెప్పచ్చు. అదేవిధంగా మే నెలలో పార్ట్నర్షిప్ల ద్వారా ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. పొదుపు చేయడానికైతే ప్రయత్నం చేయాల్సి వస్తుంది అనమాట. సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీ కుటుంబం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? కుటుంబం జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మే తర్వాత మీ సామాజిక జీవితం మెరుగుపడుతుంది. అదేవిధంగా మే నుండి జీవిత భాగస్వామిలో గొడవలు వచ్చే అవకాశం అంటే మే 7వ రాహు రావడం వల్ల కొద్దిగా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి. కొద్దిగా ఒక 1.5 సంవత్సరం కొద్దిగా ఓపికగా ఉండడం మంచిది అనమాట. పరిహారాలు తర్వాత చెప్తాను. అదేవిధంగా వేరే వారి మాటలు నమ్మకూడదు. మీ ఇద్దరి మధ్యలో మీరు మీ కళ్ళలో చూసి నిజమవుతుంది. అంతేగాని ఎవరు చెప్పిన మాట వినకూడదు. వేరే వారి జోక్యం అయితే మీ కుటుంబంలోకి రానివ్వకూడదు అనేది తెలుసుకోండి. మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా సంవత్సర ప్రారంభంలో మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మే నెల తర్వాత ఆరోగ్యం బాగుంటుందన్నమాట. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉండండి. మానసికంగా చాలా దృఢంగా ఉండడం వల్ల అవకాశం ఉంటుందన్నమాట. వ్యాపారం, స్వయం ఉపాధి ఎలా ఉండబోతోంది? వ్యాపారం చేసేవారికి ఇది మంచి అవకాశం అయితే తెలియజేయచ్చు. సవాళ్ళు ఉన్నవారు సవాళ్ళు ఈ సంవత్సరం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తుంది. అదేవిధంగా సంవత్సరం బిగినింగ్ నుండి కూడా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మే నెల తర్వాత మీ పార్ట్నర్షిప్స్తో వచ్చే కొన్ని పార్ట్నర్షిప్ వచ్చే సమస్యలు ఉంటుంది అన్నమాట. పార్ట్నర్స్ నుంచి వచ్చే సమస్యలు ఉంటుంది. స్వయం ఉపాధి ద్వారా జీవించే వారికి మిశ్రమ ఫలితాలు అంత పెద్దగా ఉండదు, అది లేనట్టు ఉంటుంది అనమాట. అదేవిధంగా విద్య విషయంలో ఎలా ఉండబోతోంది ఈ పిల్లలకు? ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు విజయం లభిస్తుంది. మే నెల తర్వాత మీ విద్యా ప్రయత్నాలకు మద్దతు లభిస్తుంది. విదేశాల్లో చదవాలనే వరకు మంచి
సమయం అనమాట. మే నుంచి ఏకాగ్రత కోల్పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకని కొద్దిగా కేర్ఫుల్గా ఉండడం మంచిదన్నమాట. ఈ సంవత్సరం పరిహారాలు, సంవత్సరంలో శనికి పరిహారాలు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా శని స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ఆంజనేయ స్వామికి పూజలు చేయడం, రాహు స్తోత్రాలు లేదంటే మంత్రజపం చేయడం మంచిది. నవగ్రహ మందిరం రాహుకేతు పూజ చేసుకోవడం మంచిది. ప్రతి మంగళవారం కేతు స్తోత్ర పారాయణం చేయడం, గణపతిని ఆరాధించడం చాలా మంచిది అన్నమాట. ఇక్కడ విశేషంగా శని స్తోత్రాలు, శని దేవస్థానాలు, పురాతనమైన దేవస్థానాలు పెట్టడం చాలా మంచిది. పేదవారికి ఆహారాన్ని పెట్టడం, అది కూడా ఆహారం ఇవ్వడం అంటే వాటర్తో పాటు, నీళ్ళతో పాటు వాళ్ళకి ఆహారం పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ రాహుకు సంబంధించినటువంటి అమ్మవారి ఆరాధనలు, పురాతనమైన దుర్గా అమ్మవారిని, ఇట్లాంటి అమ్మవారిని ఆరాధన చేయడం చాలా మంచిది అనమాట. విశేషంగా వారాహి దేవతను, ఇట్లా దేవతను ఆరాధించడం చాలా మంచిది అవుతుంది అనమాట. మీకు ఏదైనా అనుకూలం ఉంటే మీరు చూడొచ్చు. అదేవిధంగా గురువును కూడా కొద్దిగా యాక్టివేట్ చేసుకోవడం చాలా మంచిది. చాలా పురాతనమైన దేవస్థానాలకు వెళ్ళడం వల్ల మీకు ఆ ఎనర్జీ వస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి సహస్రనామ అర్చనలు, మీ పేరుని ఏ దేవస్థానానికి వెళ్ళినా కూడా 27 దీపాలు, నెయ్యి దీపాలు వెలిగించడం చాలా మంచిది. మీ కులదేవత స్త్రీ దేవత అయితే పౌర్ణమి రోజున 5 కొబ్బరికాయలు కొట్టి అక్కడ 9 చిప్పల్లో మీరు నెయ్యి దీపం వెలిగించడం చాలా మంచిది. మీ కులదేవత మగదేవత అయితే అమావాస్య రోజున 5 కొబ్బరికాయలు తీసుకెళ్ళడం, కొట్టడం, దాంతో నెయ్యి దీపాలు వేసి వెలిగించడం చాలా మంచిది. అదేవిధంగా ఆంజనేయ స్వామికి ఆరోగ్యంపైన ఎక్కువగా శ్రద్ధ చూపించాలి కాబట్టి 11 తమలపాకులు అంటే 108 తమలపాకుల హారాన్ని వేయడం చాలా మంచిది అనమాట. మీరు అది చేయండి, మీకు అన్నీ కూడా మనకు అనుకూలం అవుతుంది. అదేవిధంగా మీ ఆదాయం ఇప్పుడు ఆదాయం 5, వ్యయం 11 ఉందన్నమాట. క్షమించండి, ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6 ఉందన్నమాట. ఆదాయం 11, వ్యయం కూడా 11 ఉంది, రాజపూజ్యం 6, రాజపూజ్యం 3, అవమానం 6 అలా ఉందన్నమాట. దానికోసం మీరు ఇంకా ఇటువంటి నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా అనుకూలమైతే ఉంటుందన్నమాట. మీకు ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే మీకు ఆసక్తి ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నాడీ జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. దాంట్లో అన్ని రకంగా కూడా నాడీ జ్యోతిష్యము, అదేవిధంగా తమ్మలపాకుల ప్రశ్న, అదేవిధంగా గవ్వల ప్రశ్నలు ఇవంతా కూడా నేర్పడం జరుగుతుంది అనమాట. దానికి తగినటువంటి ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఇంకా మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మీ నక్షత్రానికి, మీ రాశికి, మీ లగ్నానికి కూడా పరిహార స్థలాలు తెలియజేయడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి చేసుకోవడం వల్ల మీ యొక్క కర్మలు, మనం పూర్వజన్మ కర్మలు తొలగిపోతుంది అనమాట. తొలగడం వల్ల అనుకూలమవుతుంది అనమాట. ఎక్కువగా పూర్వపాల్గొని నక్షత్రం వాళ్ళు బ్యాంకుల్లో ఇబ్బంది అవుతుంది అనమాట. అలాంటి వారు కూడా కొన్ని మనం కాంటాక్ట్ చేయడం మంచిదన్నమాట. వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న దోషాల వల్ల అలా ఆ నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది. దానివల్ల అనానుకూల పరిస్థితులు ఏర్పడుతుంది అనమాట. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. మీకు సరైన పరిహారాలు తెలియజేస్తానని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.